హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాడ్రెస్ 123. మీరు మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కింద కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు రివ్యూ వచ్చేటప్పటికి భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీలో రవితేజ గారి హీరో మరియు హయాతి డింపుల్, అషిక ఇద్దరు హీరోయిన్స్. ఈ మూవీ ఒక మ్యారేజ్ అయిన వ్యక్తి స్పెయిన్ వెళ్తే అక్కడ ఇంకో అమ్మాయితో లవ్లో పడతాడు. తర్వాత వెనక్కి వచ్చాక ఆ అమ్మాయికి వీళ్ళ వైఫ్కి హీరోకి మధ్యలో ఏ సన్నివేశాలు జరిగినాయి అన్నదే స్టోరీ. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేటప్పటికి రవితేజ గారి యాక్టింగ్, సత్య కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంటాయి. ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది. బీమ్స్ చాలా బాగా మ్యూజిక్ కొట్టారు. ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సత్య కామెడీ సూపర్గా ఉంటుంది. మధ్యలో థీమ్ సాంగ్స్ ఉంటాయి, అవి మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ మూవీకి హైలైట్ వచ్చేటప్పటికి అషిక క్యారెక్టర్ ఒక బోల్డ్ క్యారెక్టర్. అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంటుంది. వైఫ్ క్యారెక్టర్కి కొద్ది లీడ్ తక్కువ ఇచ్చారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీద్దామని చెప్పేసి తీసిన మూవీ ఇది. ఈ మూవీకి మైనస్ వచ్చేటప్పటికి క్లైమాక్స్ మైనస్ అవుతుంది. సెకండ్ హాఫ్ డల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ డల్ అవుతుంది. టోటల్గా ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీకి రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా అంటే మ్యాక్సిమం మీరు మూవీకి వెళ్తే తెలిసిపోతుంది. కంబ్యాక్ అంటే మరీ సూపర్ హిట్ మూవీ కాదు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 5 2.75 రేటింగ్. అంటే ఈ మూవీ ఓవరాల్గా యావరేజ్గా నిలిచింది. అంటే హిట్ కాదు, అలాగని ఫ్లాప్ కాదు. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. సంక్రాంతికి మీ ఫ్యామిలీతో ఫుల్గా వెళ్ళి నవ్వుకోవచ్చు. సో ఈ మూవీ వచ్చేటప్పటికి యావరేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.